ఆస్తి విలువపై ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీలు, వాహనాలపై సెన్సార్ కెమెరాలపైన రద్దు చేయాలని, అదేవిధంగా కాలువలు, రోడ్లు నిర్మించి ప్రమాదాల్ని అరికట్టాలని కర్నూలు నగరంలోని బీఎస్ఏ కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర కాలేజీ యాజమాన్యం పుల్లయ్య, టీడీపీ లీగల్ సెల్ నాయకుడు జగదీష్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి మాట్లాడుతూ, కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు ఈ ప్రభుత్వంలో చేయకుండా ఆస్తి విలువలపై ఇంటి పన్ను, విద్యుత్ వాహనాల సెన్సార్ల కెమెరాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పెంచిన పన్నులను రద్దు చేసి నగర ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. అలాగే కరెంటు ఛార్జీలు, కరెంటు బిల్లు పైన 7-8 రకాల అదనపు ఛార్జీలు భారం వేస్తూ ఉన్నారు. మళ్ళా 1,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచడానికి జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు అప్రూవల్ ఇచ్చిందని చెప్పి తెలిసింది. కాబట్టి ఇండ్ల పన్నులు, కరెంటు ఛార్జీలు భారం తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగే కర్నూలులో జగన్ ప్రభుత్వము సెన్సార్ కెమెరాలు పెట్టారు, అవసరానికి మించి పెట్టారు. కొన్ని లక్షల వాహనాలపై ఫైన్లు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలు ఫైన్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఆ ఫైన్లన్నీ రద్దు చేయాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. అలాగే రోడ్ల విస్తరణ జరగలేదు 5 సంవత్సరాల నుంచి. 2 రోజులకోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది కాళ్ళు చేతులు విరిగి అదే ప్రాపర్టీ ట్యాక్స్ను పునరుద్ధరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే విద్యుత్ బిల్లు చూసినట్లయితే రకరకాల పేరుతోటి ఆ బిల్లు ఏ మొత్తం తెలియదు. మామూలు టారిఫ్ కట్టాము, మళ్ళీ కిందనేమో ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పేసి 1% డ్యూటీ అలా వస్తున్నాయి అన్నమాట. సో విద్యుత్ ట్యాక్సెస్ పైన కూడాను ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా రోడ్డు వెంట కొద్ది వర్షం పడుతూనే అవన్నీ కూడా పెద్ద పెద్ద పాండ్ లాగా తయారైపోతున్నాయి. దాదాపు మోకాలు లోతులు పై లోతుల్లో నీరు కూర్చుకుంటుంది. అక్కడ వాహనాల ప్రధానికి కానివ్వండి, ప్రజల ప్రధానికి కానివ్వండి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే చెక్ పోస్ట్ నుంచి రిలీజ్ చేసుకొని